గోదావరి జిల్లాలో పుట్టి పెరగాలంటే అదృష్టం ఉండాలి. ఈ మాట ఎందుకన్నానో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. పొద్దున్నే ట్రావెలింగ్ చాలా పీస్‌ఫుల్‌గా, కామ్‌గా ఉంటది. ఎండ కూడా ఉండదు కాబట్టి ఇంకాస్త బ్యూటిఫుల్‌గా ఉంటదనమాట. ఇప్పుడు మనం ఎక్కడికెళ్తున్నామంటే పాలకొల్లు టు భీమవరం ఇన్ బస్. రీజన్ బిహైండ్ మై ట్రావెల్ ఈస్ చాలా ఇయర్స్ తర్వాత కాదు చాలా డికేడ్స్ తర్వాత రిలేటివ్స్‌ని మీట్ అవ్వబోతున్నా. వాళ్ళు చాలా డిస్టెన్స్ నుంచి వచ్చారు. వాళ్ళు ఈరోజే వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నా. ఒకవేళ మీట్ అవ్వకపోతే ఒక రకమైన రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు మీట్ అవ్వలేదు అని. ఐ కాన్ క్యారీ దట్ ఫీలింగ్. సో వెళ్ళాం, మీట్ అయ్యాం, నో మోర్ రిగ్రెట్స్. దారి మధ్యలో ట్రైన్ కూడా హాయ్ చెప్పేసింది మనకి. తర్వాత మనం భీమవరం రీచ్ అయిపోయాం. ఇది లాంగెస్ట్ ఫ్లైఓవర్ భీమవరంలో. వీళ్ళు చాలామందికి తెలిసే ఉంటుంది. కిందంతా రైల్వే లైన్స్, రైల్వే స్టేషన్ ఉంటుంది. కానీ ఏ మాటకి ఆ మాట పొద్దున్న వెళ్ళేటప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంది, కానీ మధ్యాహ్నం మాత్రం ఎండలు అద్దరిపోతున్నాయండి. మీరు గోదావరి డిస్ట్రిక్ట్స్ విజిట్ చేయాలనుకుంటే నవంబర్ టు ఫిబ్రవరి ఈజ్ ద బెస్ట్ సీజన్. ఇంకా మార్చ్ నుంచి ఎండలు మొదలైపోతే తర్వాత వర్షాకాలం. సో నేను చెప్పిన టైం లైన్లో రండి. ఇప్పుడైతే మనం భీమవరం రీచ్ అయిపోయాము, ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము. సో తర్వాత ఇదేమో రిటర్న్ జర్నీలో. నేను ముందు చెప్పాను కదా, గోదావరి జిల్లాలో పుట్టి పెరగాలంటే అదృష్టం ఉండాలని. ఎందుకంటే ఫుల్ గ్రీన్ క్రాప్స్ ఉంటాయి, పీస్ఫుల్ అనమాట, సో పీస్ఫుల్. కొన్ని క్రాప్స్ చూసారా మ్యాంగో షేడ్లో ఉన్నాయి. అలా వస్తే పంట చాలా బాగా పండినట్టు అంటే మా డాడీ చెప్పారు. ఎంతసేపు జర్నీ చేసినా బోర్ కొట్టదు, గ్రీన్ క్రాప్స్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అలా రిలేటివ్స్ని మీట్ అయిపోయి బర్త్డే విషెస్ చెప్పేసేసి మళ్ళీ ఇంటికి రీచ్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.